అయితే కొంచెం పాపం చేసినవాడు, అయితే ఎక్కువ పాపం చేసినవాడు గుంటలో ఉన్నాడు అనుకోవచ్చు. తక్కువ పాపం చేసినవాడు ఒక శిఖరం మీద ఉన్నాడు అనుకోవచ్చు. అంటే ఎక్కువ పాపం చేసిన వాళ్ళని మనం వాడు పాపి 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 అని 10 మంది అని ఆడ పాపంలోంచి విడుదల పొందడానికి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించే వాళ్ళు తక్కువ, వాళ్ళని పాపి 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 అని గుచ్చి 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 వాళ్ళని చంపేసేవాళ్ళు ఎక్కువ. అంటే పాపం చేయని వాడు ఎవరు లేరు, అందరూ పాపంలో పుట్టారు, పాపంలోనే జీవిస్తున్నారు. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. అంటే కొందరు ఎక్కువ పాపం చేస్తారు, అపవాది చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు అపవాది వాడికి ఇష్టం వచ్చిన రీతిలో పాప బంధకాల్లోకి తీసుకెళ్ళిపోయి వాడిని నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు. అయితే ఆ పాపములో ఉన్న వాళ్ళని